మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రముఖ హీరో శ్రీ విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా ఈ రోజే గొప్ప ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. జనవరి 31వ తారీఖున అర్ధరాత్రి చెర్లపల్లి రైల్వే స్టేషన్లో రైలు పట్టాల కింద పడి విజయారెడ్డి తన ఇద్దరు పిల్లలతో చనిపోయినటువంటి ఘటన ఇప్పటికీ ప్రశ్నగానే మారింది. ఎలా పిల్లల్ని ఒప్పించింది అని తేలాలంటే ఒకటి అటు విజయారెడ్డి తల్లి కుటుంబాన్ని అడగాలి, లేదంటే భర్తను అడగాలి, లేదంటే అత్తమామని అడిగితే అన్ని నిజాలు వస్తాయి అంటూ రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు సోషల్ మీడియా వేదికగా ఆ రోజు అనేక వాళ్ళ అభిప్రాయాలను షేర్ చేశారు. ఆ తర్వాత పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. కానీ 70 రోజులు గడిచిన తర్వాత ఇటు విజయారెడ్డి తల్లి వైపు కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో GRP పోలీసులకి ఫిబ్రవరి 2వ తారీఖున విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి మీద ఫిర్యాదు చేశారు. నిన్న మేడిపల్లి పోలీస్ స్టేషన్లో అటు విజయారెడ్డి తల్లి కుటుంబ సభ్యుల మీద సురేందర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అసలు వీళ్ళిద్దరి మధ్య ఫిర్యాదులు ఆస్తి తగాదాల వల్ల ఏర్పడినా, లేకపోతే విజయారెడ్డి ఎందుకు చనిపోయింది కారణాలు బయటికి రావాలనే. ప్రస్తుతం నాతో పాటు విజయారెడ్డి భర్త ఉన్నాడు సురేందర్ రెడ్డి. ఇప్పుడు మీరు ఈ ఫిర్యాదుల వెనక విజయారెడ్డి మరణానికి కారణం ఏంటని తెలియాలా, ఆస్తి కోసం చేస్తున్నారా? విజయారెడ్డి పిల్లలు అంటే మా వైఫ్ మా పిల్లలు ఎందుకు చనిపోయారు, చనిపోయడానికి కారణం ఎవరు, అది తెలవాలి ఫస్ట్. తర్వాత నాకెందుకు ఈ టార్చర్ పెడుతున్నారు, నాకే ఇంత టార్చర్ పెడుతున్నప్పుడు నా వైఫ్ పెట్టలేదని నేను నమ్ముతలేను. అంటే మీకు టార్చర్ ఎవరు పెట్టారు, ఏ విధంగా పెట్టారు, ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా? ఉన్నాయండి. మా అత్తయ్య నాకు టార్చర్ పెట్టిందంటే డైరెక్ట్ నాతోటి పోలీస్ స్టేషన్లో అడిగింది కదా. మా బొమ్మర్ది నా డైరెక్ట్ నన్ను చంపేస్తానని చెప్పాడు కదా. ఇంకా ఎవిడెన్స్ ఏంది, ఆల్రెడీ CI గారు గిట తిట్టాడు కదా. అంటే ఏ పోలీస్ స్టేషన్లో బెదిరించాడు? రైల్వే పోలీస్ స్టేషన్లో. ఎందుకు అంటే ఇప్పటికే మీరు భార్యను కోల్పోయారు, ఎంత కాదన్నా సరే తను ఒక చెల్లిని కోల్పోయాడు, తల్లి కూతుర్ని కోల్పోయాడు. చెల్లిని కోల్పోయిన వాళ్ళు, బిడ్డని కోల్పోయిన వాళ్ళు 25 డేస్లో నాకు ఆస్తి కావాలని ఎవరు అడగరు. ఆస్తి అడుగుతున్నారు అంటే దాని వెనుక వీళ్ళకు రిలేషన్షిప్ లేదు, ఓన్లీ డబ్బు ఉంటే రిలేషన్షిప్ ఆటోమేటిక్ వస్తుందని వాళ్ళకు నమ్మకం. అంటే మీరు అంటున్నారు వాళ్ళకి కూతురు చనిపోయిందని, చెల్లి చనిపోయింది అన్నటువంటి బాధ లేదు అని చెప్తున్నారు. మరి దాదాపు 14 సంవత్సరాల నుంచి ఇక్కడే పెరిగింది. పెళ్ళైన తర్వాత ఏ ఆడపిల్లైనా సరే భర్త దగ్గర ఉండాలని కూడా, కానీ దూరంగా ఉంది. తల్లి దగ్గర సెక్యూర్ లేకుండానే ఉందా? సెక్యూరిటీ లేదని నేను అంటలేనండి. ఇప్పుడు నీ కూతురు చనిపోయింది, నీ మన్మరాలు చనిపోయినప్పుడు బాడీ సెమ్మటి నువ్వు పోవాలా వద్దా? ఏ తల్లి కాదు ప్రపంచంలో ఏ తల్లి అయినా తన కూతురు చనిపోయినప్పుడు తనెమ్మటి పోతుంది. ఏ చిన్న ఒక కుక్క పిల్ల చనిపోతే తల్లి దానెమ్మటి పోతూ ఉంటుంది. కానీ నువ్వు 3 గంటలు ఈడ ఉండి నువ్వు గోల్డ్, డబ్బులు, విలువైన వస్తువులు ఎందుకు ఇంట్లో చదిరావు? ఒక క్వశ్చన్. నువ్వు ఆ రోజు ఏ రోజైనా నువ్వు తాళం వేసుకొని బయటికి వెళ్ళిపోతావు. ఆ రోజు ఇంటి కింద ఉన్న వాళ్ళతోటి ఎందుకు నువ్వు తాళం వేయమని చెప్పావు? ఇంకో క్వశ్చన్. ఆ రోజు చనిపోయిన రోజు దహనం జరిగేటప్పుడు 3 మనుషులు నా ఇంటికి ఎందుకు వచ్చారు? ఎవరు ఆ ముగ్గురు? ఎవరు? వాళ్ళ ముగ్గురు గిట్ట నా దగ్గర డేటా ఉంది, ఎవరు అని అది బయట పెడతాను. అంటే ఈ సందర్భం ఉంది, ఇంకా మీరు బయట పెడతా అంటే ఇప్పటికే 70 రోజులు అవుతుంది. ఆ రోజు కానీ అంటే విజయారెడ్డి ఇద్దరు పిల్లలతో సూసైడ్ చేసుకున్నప్పుడు మీరు కానీ, లేకపోతే విజయారెడ్డి అమ్మ కానీ మాట్లాడుంటే ఈ పాటికి విజయారెడ్డి చావు కారణం ఏంటి అనేది తెలుసది. ఇప్పటికీ మీరు ఇంకా దాట వేస్తున్నారు అంటే ఎవరు భయపడుతున్నారా చెప్పడానికి? భయపడడం కాదమ్మా, ఆ రోజు ఎందుకు చెప్పలేదు కూడా చెప్తాను. ఆ రోజు నేను డిప్రెషన్లో ఉన్నాను, నాకేం అర్థం కాలేదు. నా పిల్లలు, నా భార్య చనిపోయిన తర్వాత ఏమని చెప్పవాలి? ఏమని చెప్పడానికి ఏం లేదు నాకు. 25 డేస్ దాకా నాకు ఏం తెలియలేదు. 25 డేస్ తర్వాత ఇక్కడ కూర్చోబెట్టి మా అత్తయ్యని అడిగాను, నా డాక్యుమెంట్స్ నాకు ఇవ్వండి, నేను లీగల్ ఎయిర్గా అప్లై చేసుకుంటాను. అప్పుడేమన్నది మా అత్తయ్య, నువ్వు నేను కలిసి మీ బొమ్మర్ దగ్గరికి వెళ్దాము, నువ్వు 70 లక్షలు ఇస్తే నీ డాక్యుమెంట్ ఇస్తాడు. 70 లక్షలు నేను ఎందుకు ఇవ్వాలి? వాళ్ళ దగ్గర అప్పు తీసుకోలేదు, వాళ్ళ దగ్గర ఏం తీసుకోలేదు కదా. ఓకే అని నేను ఆ టెన్షన్లో 10 నిమిషాలు వెయిట్ చేశాను. నాకేమొద్దమ్మా అన్నీ ఉంచుకోమని చెప్పాను. 10 నిమిషాల తర్వాత
మళ్ళీ నువ్వు చనిపోతే ఈ ఆస్తులని ఎవరికైనా అడుగుతున్నారు ఎందుకు? అంటే ఎందుకు మీ ఇద్దరు ఎంతసేపు ఆస్తి ఉంది విజయారెడ్డి వెనక, లేకపోతే ఇల్లులు ఉన్నాయి, డబ్బు ఉంది, నగదు ఉంది, ఇదే డిస్కషన్ చేస్తున్నారు కానీ అసలు ఎందుకు చనిపోయింది, ఇద్దరు పిల్లల్ని కోల్పోయాను, నా భార్యను కోల్పోయాను, అది ఆలోచిస్తున్నారా? నేను అదే ఆలోచించే చెప్తున్నానమ్మా. నా భార్య పిల్లలు చావడానికి కారణం ఎవరు? నేను ఫస్ట్ కొట్లాడేది అది. దాని తర్వాతనే డబ్బు వచ్చింది. ఫస్ట్ నేను కొట్లాడేది ఎవరితోటని ఇప్పుడు పోలీసుల దగ్గర. ఇప్పుడు మీ భార్య అంటే మీకు పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నాకు పెళ్ళై 18 సంవత్సరాలు అవుతుంది. ఎన్ని సంవత్సరాలు మీ ఇద్దరు కలిసి ఉన్నారు? అంటే ఐ మీన్ ఒకే చోట ఒక ఇంట్లో? అంటే అర్థం కాలేదు. ఒక ఇంట్లో మీ ఇద్దరు ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నారు? మీరు దుబాయ్లో ఉంటున్నారు, మీ భార్య ఇక్కడ ఉంటుంది, అంటే పెళ్ళయ్యాక ఒక ఇంట్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? పెళ్ళైనాక ఇక్కడ 8 years ఉన్నాను, అక్కడ 10 years ఉన్నాను, 18 years అయింది. ఎప్పుడు ఒకటి తల్లి, మీరు అడిగే క్వశ్చన్కి ఒకటి చెప్తాను నేను. భార్య భర్తలు అనుకునే ఏ జాబ్ అయినా చేస్తాం. నేను దుబాయ్లో వర్క్ చేస్తున్నా అంటే మా భార్య ఒప్పుకుంటేనే నేను అక్కడ చేస్తాను. ఆమె ఒప్పుకోకుంటే నేను పోయి చేయను. వాళ్ళు చెప్తుంది ఏంటంటే దుబాయ్ తీసుకెళ్తానని చెప్పాడు, సో దుబాయ్ తీసుకెళ్లకుండా నా కూతుర్ని ఇక్కడే వదిలేశాడు అని చెప్తున్నారు. అమ్మ, దుబాయ్కి తీసుకెళ్తాను అని చెప్పాను, ఓకే చెప్పాను, ఆమె తీసుకుపోయినప్పుడు నా భార్య నన్ను అడుగుతుంది కదా, నేను కన్విన్స్ చేసుకున్నా కదా, ఇక్కడ ప్రాబ్లమ్స్ ఇట్లున్నాయి, మనం ఇట్లా చేసుకుంటేనే కదా 18 ఏళ్ళ సంసారం జరిగింది. 1 year 2 year కాదు కదా, 18 years మేము ఇద్దరు కలిసి ఉండదు ఎందుకున్నాం. మొన్న మిమ్మల్ని జిఆర్పి పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారా మీ భార్య చనిపోయిన తర్వాత? డిఎస్పీ కావచ్చు, లేకపోతే జిఆర్పి పోలీసు ఏమని, అంటే ఏం జరిగింది మీ మధ్య ఏంటి అని మీ స్టేట్మెంట్ని రికార్డ్ చేశారా? నాతో ఏం చేయలేదు. అసలు జిఆర్పి పోలీసులు మీతో మాట్లాడారు, వాళ్ళు పర్సనల్గా మాట్లాడారు, కొన్ని విషయాలు పర్సనల్గా చెప్పారు. ఇప్పుడు మొత్తము కారణము ఎక్కడి నుంచి వచ్చింది అనేది జిఆర్టీ పోలీస్ దగ్గర ఉంది, టోటల్ డేటా ఉంది. ఈ డేటాకు ఆ కేసును డైవర్ట్ చేయడానికి కొంత మీడియా వాళ్ళకు డబ్బులు ఇచ్చారు. మా బొమ్మర్ది ఇచ్చాడు, అది డేటా నా దగ్గర ఉంది. కొన్ని మీడియా వాళ్ళకు డబ్బులు ఇచ్చారు, కొంతమందికి డబ్బులు వంచాడు, తాపిస్తున్నాడు, తినిపిస్తున్నాడు. ఓకే, ఒక్క క్వశ్చన్ చేస్తాను తల్లి. మా భార్య ఒక అపార్ట్మెంట్కు 30 లక్షలు కట్టింది. 30 లక్షల అపార్ట్మెంట్కు డౌన్ పేమెంట్ ఇచ్చినప్పుడు మా భార్య చనిపోయినప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా. 30 లక్షలు తీసుకున్నప్పుడు February 27 రోజు పోయి 30 లక్షలు తీసుకున్నాం, నాకు ఇన్ఫర్మేషన్ లేదు. మా అత్తయ్య ఈడనే ఉంది, మా ఇంట్లోనే ఉంది, ఆమెకు కూడా తెలుసు